ఒకరోజు మేము బరేలీలో ఉండగా దక్షిణాది నుండి శ్రీయస్ అనే వ్యక్తి కుటుంబంతో బరేలీ వస్తున్నారని, వాళ్ళని షాజహాన్పూర్కు తోడ్కొని రమ్మని బాబూజీ ఉత్తరం రాశారు. అదేవిధంగా ఆ కుటుంబాన్ని రైల్వే స్టేషన్లో కలుసుకొని ఆ తరువాత షాజహాన్పూర్ తీసుకుని వెళ్ళాం. ఆ మరుసటి రోజు నేను బాబూజీ మహారాజ్ ఇంటికి వెళ్ళేసరికి ఆయన శ్రీయస్ను ప్రిసిప్టర్ పని కోసం తయారు చేస్తున్నారు. అయితే ఆ తరువాత కొన్ని రోజులకు శ్రీయస్ మిషన్ వదిలి వెళ్ళిపోయారు. ఆ సమయంలో బాబూజీకి ప్రిసిప్టర్ సర్టిఫికెట్ వెనక్కి పంపుతూ, నేను ఎప్పుడైనా మీ దగ్గరకు రావాలనుకుంటే మీ తలుపులు తెరిచి ఉంచండి అని వ్రాశారు. దీనికి బాబూజీ, నా ఇంటికి తలుపులే లేవు అని జవాబిచ్చారు. ఇది నిజం. బాబూజీ ఎల్లప్పుడూ తెరిచిన హస్తాలతో శత్రువులతో సహా ఎవరినైనా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండేవారు. వారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే కేవలం ప్రేమ మాత్రమే ఆయన నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రజలు ఇంత తొందరగా తేలికగా ఎలా మారిపోగలరని ఒకరోజు నేను బాబూజీని అడిగాను. బాబూజీ మహారాజ్, నేను వారి వ్యక్తిత్వాన్ని మార్చలేను. అలా మార్చుకోవడం అభ్యాసి చేయవలసిన పని. శీల నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం అనేవి అభ్యాసి బాధ్యత అన్నారు. ఇంకా వారు అభ్యాసులు నాతో సహకరించినట్లయితే లాలాజీ ప్రాణాహుతి శక్తి వలన వాళ్లలో మార్పును తేగలను. వాళ్ళు నాతో సహకరించకపోతే లాలాజీ శక్తి పనిచేస్తుండడం వలన వాళ్ళ ఆలోచనలు మరింత బలోపేతం అవుతాయి. ఇది వాళ్ళు నాతో సహకరించడం లేదన్న దాన్ని తెలియజేస్తుంది. ప్రజలు పేరు ప్రతిష్టల కోసం, బాగా ధనార్జన చేయడం కోసం నా వద్దకు వస్తుంటారు. వాళ్ళు తమలో మార్పును తెచ్చుకొనకపోతే ప్రాణాహుతి శక్తి వలన వారి ఆలోచనలు ఇంకా ఇంకా బలపడతాయి. లాలాజీ శక్తి వలన నేను వారిని అంతర్గతంగా మార్చగలను. వారి బాహ్య ప్రవర్తనలో అవసరమైన మార్పును వారే తెచ్చుకోవాలి. దానికి నేనేమీ చేయలేను అన్నారు. ఆధ్యాత్మికత కోసమని వచ్చే ప్రజలు ఈ స్వీయ ప్రాముఖ్యత, పేరు ప్రతిష్టలు లాంటి ఆలోచనలలో ఎందుకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఎవరో అడిగినప్పుడు బాబూజీ మహారాజ్, ప్రజలు ఎప్పుడూ ఆ విధంగానే ఉంటారు. నా దగ్గరకు వచ్చే ముందు వారి మనసులో ఈ ఆలోచనలు ఉంటాయి. అప్పుడు కూడా వారికి సేవ చేయగలిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే నేను వారిని స్వాగతిస్తాను. వారి అంతరంగంలో మార్పు చేయవలసినది నా కోసమే. నా మాస్టర్ గారి శక్తి వలన వారు గనుక నాకు సహకరిస్తే వారిలో ఇప్పటికే ఏర్పరుచుకున్న అభిప్రాయాలను, చెడును, ఇంకా అనవసరమైన ఆలోచనలను నిర్మలీకరించి వారిలో మార్పును తీసుకుని రాగలను అన్నారు. In my opinion, meditation itself becomes powerful. Meditation, yes, when guide is not there. A man came to me and he said, well, I should do myself 2, 3, 4 hours. I'm saying, yes, you can do it. But there's one difficulty. When there is curvature, as Akspansi puts it, who will correct it? You have no power to correct it. There the master is needed. And my master used this word, but in Persian. Because Persian is scholar and Urdu is scholar. He used that even 40 years before the offensive. He said the word barzakh. Barzakh means middle point. That is, suppose you are crossing here. So this is the middle point. So you can cross this region where the impressions of this barzakh are what you call are gone. And that is why he says it as the curvature.
So in other ways, these sanskars or impressions are Yes. there. When they are cleaned, you will peep into the another realm.